సుప్రీంకోర్టులో హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టివేసినటువంటి నేపథ్యంలో సో ఈ తీర్పు మీద కేటీఆర్ రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నారు. ప్రైమా ఫేసీ ఉన్నదంటే ఇన్వెస్టిగేట్ చేయమంటారు. ప్రైమా ఫేసీ లేదు, పెట్టిన సెక్షన్ ఇంగ్రీడియంట్స్ లేవు అంటే డెఫినెట్గా చేస్తుంది. దీంట్లో ఇంకోటి 120B ఉంది, దాన్ని సైలెంట్గా ఉంటున్నారు. సో 120Bకి తప్పకుండా ఈ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఇలా పెట్టిన అన్ని క్రిమినల్స్ 10 years ఉన్నాయి. సో ఇట్లయినా తప్పదు. ఇట్లా కాకుండా కూడా నీకు ప్రజాధనం దుర్వినియోగం అయింది ఇక్కడ. ఈయన సొంత డబ్బులు ఇండివిజువల్ కాదు, ఏదో దొంగతనం చేసి పారిపోతుంటే అరెస్ట్ అట్లా కాదు. ఎవిడెన్సెస్తో, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో ఉన్నది కేసు. చాలా పకడ్బందీగా ఉన్నది. ఆయన చదువుకున్న ఆయన ఇవన్నీ తెలియంది కాదు, కానీ ఎట్లాగో నేను జైలుకు పోతా, కాకపోతే పొలిటికల్ మైలేజ్ తీసుకొని పోవాలనేది ఒక ఉద్దేశమై ఉంటుంది. రెండోది, ఈ అరెస్టులు ఇవన్నీ ఒక రాజులాగా ప్రవర్తించినప్పుడు కొంత మానసికంగా ఆయన సిద్ధం అవ్వట్లేదు. ఇంతకుముందు ఏదో అనేసిండు, నేను పోయి యోగా చేసుకుంటా, నేను అది చేస్తా, ఇది చేస్తా, లోపల టెన్షన్ ఉన్నది.